ప్రభు పేరట మీకు అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. మృత్యుంజయుడా అనే పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. మహిమస్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళను విరిచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా నేను స్వస్థనుంది, నీ గాయముల ద్వారా నేను స్వస్థనుంది. ఆనందించేదన్ నీలో నేను, ఆనందించేదన్ నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళను విరిచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముగా. విరిగిన మనసు, నలిగిన హృదయం, బలియాగముగా అర్పించినావు. నీ చేతితోనే విరిచిన రొట్టెని, నీ చేతితోనే విరిచిన రొట్టెని ఆహారముగాను అనేకులకు, ఆహారంగాను అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళను విరిచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన శ్రేష్ఠుల సంగమై, పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన శ్రేష్ఠుల సంగమై, సియోను రాజా నీ ముఖము చూడా, సియోను రాజా నీ ముఖము చూడా. ఆశతో నేను వేచి ఉన్నాను, ఆశతో నేను వేచి ఉన్నాను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళను విరిచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలా మనము దేవుని ఆరాధించడానికి ఈ పాటను మీరు ఎంతమంది నేర్చుకొని ఉన్నారో ఈ పాటని నాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. ఇది పునరుద్ధాన దినము కోసము. యేసయ్య మూడో దినాన ఆయన లేచిన రోజు ఈ పాటని మనం అందరము పాడుకుంటాము. రెండవది, దేవుని ఆరాధన పాటల్లో కూడా మనం దీన్ని పాడుకోవచ్చు, దేవుని చక్కగా ఆరాధించుకోవచ్చు. కాబట్టి దీన్ని ఎంతగానో మనము
అందరం పాడుకోవాలి, దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రభు పేట మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇంకొక పాట ద్వారా మీ మధ్యకి వస్తాను. ఈ పాటని మీరు విన్నప్పుడు కామెంట్ చేయండి ఎలా పాడామో. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ చేయండి. ఇది మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను అనేక వీడియోలు పెడతాను. ఇప్పటికీ మీరు అనేక మంది నాతో మాట్లాడుతూ ఉన్నారు, నాకు మెసేజ్లు పెడుతున్నారు, తర్వాత కామెంట్లు పెడుతున్నారు. ఇంకా పెట్టండి. ఇంకా నేను ఇంకా అనేక విధాలుగా దేవుళ్ళు వాడబడాలని మీరు మీరు ఎంతమంది వింటున్నారో నాకు తెలియాలి కదా. నాకు తెలిసినప్పుడు నేను ఇంకా ఎక్కువగా ఆ వాక్యము, దేవుడు నాతో మాట్లాడే వాక్యాలు మీకు బయలుపరుస్తాను. మీరు విన్నప్పుడు ముత్యములను పందులు ఎదుట వేయొద్దని దేవుని వాక్యంలో రాయబడింది. విన్నప్పుడు దాన్ని లైక్ చేసినప్పుడు నేను అనేకమైన వీడియోలు ఇంకా పెట్టగలను.